కిడ్స్ రూమ్ అనుకోండి, వాళ్ళ పాప రూమ్ అండి ఇది. సో ఈ రూమ్ పేస్టల్ గ్రీన్ థీమ్లో వెళ్ళాం అనమాట. ఓ నైస్ నైస్, సేమ్ మీ డ్రెస్ కలర్. యా ఎగ్జాక్ట్లీ. సో ఇది మొత్తం పేస్టల్ గ్రీన్ కలర్లోకి వెళ్ళాం. ఈ రూమ్లో మీకు సో పాప రూమ్ అనగానే చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే లైట్ పింక్. సో ఇప్పుడు చాలా మంది పిల్లలు గ్రీన్ కూడా అడుగుతున్నారండి. లెట్ us నాట్ పుట్ వన్ కలర్ టు వన్ జెండర్, కానీ దిస్ ఇస్ అ గ్రీన్ కలర్ రూమ్. ఓకే, సో ఈ రూమ్లో మీకు కనిపించినవి అన్నీ ఉంటాయి మేడం. చూడండి, ఒక స్టడీ టేబుల్, విండో సీటింగ్, బెడ్, మంచి డ్రెస్సింగ్ ఏరియా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. యూస్డ్ క్లోత్స్, హ్యాండ్ బ్యాగ్స్ కూడా మేము అడ్రస్ చేసాం. ప్రతి చిన్న పిన్ పాయింట్కి అడ్రస్ చేసాం అనమాట. మీరు కూర్చున్న బ్లైండ్ కూడా మోటరైజ్డ్ బ్లైండ్ అండి వెనకాల. ఓకే, రిమోట్ ప్రకారం. యా, సో ఇది కూడా రిమోట్తోనే ఇచ్చాం. ఓకే, కింద బెడ్ కూడా మీరు స్టోరేజ్ అంతా ఇచ్చేసారు. బెడ్ కింద అంతా స్టోరేజ్ ఉంది. బెడ్ కూడా మొత్తం ఫోమ్ బెడ్ చేసామండి. అందుకే ఎందుకంటే చిన్న ఉంది కదా, కాళ్ళది కొట్టుకోకుండా ఉంటుందని ఫోమ్ బెడ్ చేసాం. వెనకాల కూడా మంచి ఆర్చ్ ఇచ్చేసి. ఓకే, ఇది కూడా మళ్ళీ సేమ్ అండి, గ్లాస్, దాని లోపల మళ్ళీ వాల్ పేపర్ యాడ్ చేసాం. వాల్ పేపర్ అనేది మీరు ఫ్లోరల్ ఇచ్చేసారు. ఫ్లోరల్ ఇచ్చాం. అంటే మీరు అన్నారు కదా పింక్ ఎక్కడో చోట ఉండాలి కాబట్టి తను కుషన్స్, బెడ్షీట్ కూడా పింక్ అనుకున్నాను. చాలా అయితే ఇదిలో ఇస్తానని చెప్పించాను. ఓకే, సో ఇదంతా కూడా డ్రెస్సింగ్. అది వాష్రూమ్. మీరు చూడండి, డోర్స్ కూడా డోర్కి ఇటువైపు ఏమో మనకి హాల్లో ఉన్న థీమ్ ప్రకారం వెళ్ళాం, వైట్ కలర్. ఇన్సైడ్ వచ్చేసరికి రూమ్ థీమ్ వెళ్ళాం మనం. యా, ఓకే, మొత్తం బయట మళ్ళీ చేంజ్ అవ్వకుండా బయట వైట్ ఇచ్చేసారు. వైట్ ఇచ్చాం. సో డోర్ వెనకాల మీకు మళ్ళీ గ్రీన్ కలర్ కనిపిస్తుంది అట్లా. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఫ్యామిలీ లాంజ్ ఏరియా అండి ఇది. ఓకే, సో ఈ లాంజ్ ఏరియాలో ఏంటంటే ఈ సీలింగ్ ఇక్కడ దాకా ఎండ్ అయింది కదా, సో సేమ్ కాన్సెప్ట్లో ఐ వెంట్ ఫర్ కస్టమైజ్. ఏంటి ఇది వాల్ పేపర్? ఈ థీమ్ వచ్చేసి మన తాజ్ మహల్ అప్పట్లో ఎవరు ఉండేవాళ్ళు, మొఘల్ థీమ్ తో తీసుకున్నారు. ఎవరిది ఐడియా ఇది? ఇది యాక్చువల్గా నాదే మేడం. మీదే? ఓకే, క్లయింట్. సో ఎందుకంటే యాక్చువల్లీ కొంచెం ఫ్లవర్స్ కానీ లేకపోతే గ్రీనరీ కానీ నేచర్కి సంబంధించి ఇట్లాంటివి ఎక్కువ వాడతారు. ఇక్కడ నేను ఈ థీమ్ అనేది, మొఘల్ థీమ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే నాకు ఏంటంటే బేసిక్గా ఎక్కువ కలర్ ఉండకూడదు ఇక్కడ. ఓకే, ఐ డోంట్ వాంట్ టు యాడ్ మచ్ ఆఫ్ కలర్ ఇన్ టు ద సీలింగ్ ఓవర్ హియర్. ఎందుకంటే ఇంటీరియర్ని డామినేట్ చేయకుండా ఒక బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్, ఓన్లీ అక్కడక్కడ మాత్రమే కలర్ వచ్చేలాగా ప్లాన్ చేసాం అన్నమాట. నైస్ థీమ్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇది ఫ్యామిలీ లాంజ్. ఓకే, ఇక్కడ మనకి సోఫా వచ్చేసరికి మనకి సేమ్ థీమ్ తీసుకున్నారు, సేమ్ కలర్ తీసుకున్నాము, కొంచెం డిజైన్ మార్చి పైన ఇచ్చాము. ఓకే, రోజ్ పింక్ లోనే తీసుకున్నాం. అండ్ ఇది టీవీ యూనిట్. సో సార్ ఇంట్లో వర్క్ చేసుకోవడానికి కూడా ఈవెంట్ ఫర్ ల్యాప్టాప్ అని చిన్న ఒక వర్క్ స్టేషన్ లా చేసి ఇచ్చాం అన్నమాట.